అసలు అత్తయ్య గారు శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేయాలనే చూస్తోందని డౌట్ వస్తోందని ధాత్రి కేదార్ మాట్లాడుకుంటూ ఉంటే అవునంటూ కౌశికి అక్కడికి వస్తుంది. ఏది ఏమైనా శ్రీవల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలక్క, మనం అన్నీ ఎంక్వైరీ చేసుకునే పెళ్లికి ముందుకు అడుగు వేద్దామని కేదార్ అనడంతో అవునని కౌశికి చెప్తుంది. రాత్రి అవటంతో కేదార్ బాల్కనీలో ధాత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే ధాత్రి ఆకులతో చిలుకల్ని చుట్టేసి అసలు కేదార్కి ఏమైంది ఈరోజు, నన్ను ఇవన్నీ ఇలా ఎందుకు తీసుకురమ్మన్నారు అని ప్లేట్ నిండా చిలుకలు పట్టుకొని ధాత్రి టెర్రస్ మీదికి వస్తుంది. అక్కడ బాగా సెటప్ చేసి ఉంటాడు. ఏంటి కేదార్ ఇదంతా అని ధాత్రి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే అన్నింటికీ ఒక లెక్క ఉంది ధాత్రి, నీకు అర్థం కాదు అంటూ ఇద్దరు గోదారి గట్టు మీద రామచిలుక ఉంది అనే సాంగ్కి డ్యాన్స్ని ఎరగదీస్తూ ఉంటారు. బాగా ఎక్కువగా సౌండ్ పెట్టుకొని వాళ్ళిద్దరూ అలా చాలా సంతోషంగా డ్యాన్స్ చేసుకుంటూ ఉంటే యువరాజు లాన్లో నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తోంది అని పైకి చూస్తూ ఉంటాడు. అయితే ఈ లోపల ఒక వ్యాన్ వచ్చి ఆగటంతో ఏంటా సౌండ్ అంటూ ధాత్రి కేదార్ కూడా టెర్రస్ మీద నుంచి కిందికి చూస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళంతా పిన్ని అని కోషికి వచ్చి అడుగుతూ ఉంటే మా వోళ్ళు ఊరు నుంచి పిండి వంటలు పంపించారు అని వైజయంతి అంటే మీ వాళ్ళకి తీసుకోవటం మాత్రమే తెలుసా అనుకున్నాను, ఇలా ఇవ్వటం కూడా తెలుసా అని సుధాకర్ అంటాడు. మా వాళ్ళంటే ఏమనుకుంటున్నావు, అలా తేలిగ్గా తీసి పారేయకబ్బా అని వైజయంతి అంటుంది. అమ్మ అరిసెలా చాలా బాగున్నాయి అని యువరాజ్ ఒకటి తీసుకొని తింటూ ఉంటాడు. ఇంతకీ ఎవరు పంపించారు పిన్ని మీ వాళ్ళంటే అని కౌశిక్ అనడంతో మా తమ్ముడు ఉన్నాడు కదా అని వైజయంతి అంటుంది. ఓ రమేష, వాళ్ళు కెనడాలో ఉన్నారు కదా అని కౌశిక్ అంటే వాళ్ళ తమ్ముని భార్య ఉంది కదా అని వైజయంతి అంటుంది. వాళ్ళు సౌదీకి ఎప్పుడో వెళ్ళిపోయారు కదే అని సుధాకర్ అంటాడు. ఛీ, ఒక్కరు కూడా ఊళ్ళో లేరా అని వైజయంతి మనసులో అనుకుంటూ వాళ్ళ మామ కూతురు పంపించుండాది అని వైజయంతి చెప్తుంది. మామ కూతురా అని కౌశికి సుధాకర్ ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి దాత్రి ఒక్కసారిగా మన వాళ్ళు అంత కన్ఫ్యూజ్ అవుతున్నారని కేదార్ అంటాడు. కన్ఫ్యూజ్ అయ్యేలా అత్తయ్య గారు కావాలనే చేస్తున్నారని ధాత్రి అంటుంది. అయితే ఎందుకలా చేస్తున్నారో కిందికి వెళ్ళి చూద్దాం పదా అని కేదార్ ఇద్దరు వస్తూ ఉంటే అప్పుడే అతను లడ్డూల బాక్స్ని కింద పడేస్తాడు. దాంతో లడ్డూలన్నీ కింద పడిపోవడంతో అందులో నుంచి వజ్రాలు ధాత్రి కేదార్కి కనిపిస్తూ ఉంటాయి. రే నీకు బుద్ధుందా అంటూ వైజయంతి వాటినన్నింటినీ ఎత్తుతూ ఉంటే కింద పడిపోయాయి కదా వైజయంతి, ఎందుకు తీస్తున్నావు, పడేయని సుధాకర్ అంటాడు. నీకు వద్దకపోతే నీకు తినద్దుబ్బా, అంతేకాని మా వాళ్ళు పంపించినవి నేనెందుకు పడేస్తానని వైజయంతి తెగ కంగారు పడుతూ ఉంటుంది. అమ్మే కోష్కి అక్కడ లడ్డు ఉంది, నువ్వు అస్సలు తొక్కకు అని వైజయంతి అన్ని డబ్బాలో పెట్టుకొని అమ్మయ్య అంటూ లోపలికి వెళ్తుంది. పిన్నెందుకు అంతలా కంగారు పడుతుంది, అందులో ఏవో ఉన్నాయి కదా అని కేదార్ అంటే నా గెస్సే కనుక కరెక్ట్ అయితే ఆ లడ్డూలలో వజ్రాలు డైమండ్స్ ఉన్నాయి కేదార్, మీననే ఇదంతా చేస్తున్నాడు, అత్తయ్య గారు మీనంతో చేతులు కలిపారు, ఆడవాళ్లతో ఇలా బిజినెస్ చేస్తున్నాడా అని ధాత్రి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అయితే ఆ లడ్డూల క్యాన్లని మనం మన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేద్దామా ఈ రాత్రికే అని కేదార్ అంటే నా గెస్ కనుక కరెక్ట్ అయితే అత్తయ్య గారు ఆ లడ్డూల క్యాన్లని చాలా జాగ్రత్తగా లాక్ చేసి పెట్టి ఉంటారు అని ధాత్రి చెప్తుంటే వైజయంతి ఒక కబ్బోర్డ్లో పెట్టి తాళం వేసుకొని ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే రేపు అత్తయ్య గారు వాటిని డిస్పర్స్ చేయటం కోసం ఇక పూజనో ఏదో ఒకటి చేస్తుంది, అప్పుడు అక్కడ తేల్చుకుందాం అని ధాత్రి అంటుంది. తెల్లవారగానే శ్రీవల్లి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండటంతో శ్రీవల్లి ఎందుకు ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నావు, ఎవరు వస్తున్నారు అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది. అమ్మ చెప్తే చేస్తున్నానక్క, ఏదో కిట్టి పార్టీ ఉందంట అని శ్రీవల్లి చెప్తుంది. అప్పుడే వైజయంతి అక్కడికి వచ్చి అవునమ్మి నా స్నేహితురాలు ఫారెన్ వెళ్ళిపోతుంది, వెళ్లే ముందు ఒకసారి కిట్టి పార్టీ చేసుకుందామని నిషి వాళ్ళ ఫ్రెండ్స్ని నా ఫ్రెండ్స్ని పిలిచాను, కాసేపట్లో వస్తారని వైజయంతి చెప్తుంది. ధాత్రి మనం అనుకున్నట్లుగానే పిన్ని పార్టీ అరేంజ్ చేసింది అని కేదార్ ఇదంతా వింటూ చెప్తూ ఉంటే అవునని ధాత్రి అంటుంది. అయితే ముందు ఆ లడ్డూలని వెళ్ళి మనం చెక్ చేస్తామా, ఏమున్నాయో అందులో వజ్రాలు ఉన్నాయో లేదో తెలిసిపోతుంది అని కేదార్ అంటే ఇప్పటికీ ఆ లడ్డూలని ఎవరికంట పడకుండా ఎక్కడో దాచిపెట్టి ఉంటుంది. చివరి క్షణంలో అందరూ వెళ్తున్నప్పుడు ఊరు నుంచి పంపించిన లడ్డూలంటూ అందరికీ పంచి ఇస్తుంది. ఎవరికి డౌట్ రాకుండా నిషి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిపించింది అంతేనని ధాత్రి చెప్తోంది. అత్తయ్య గారు పక్కా ప్లాన్తోనే ఇదంతా చేస్తున్నారు అని ధాత్రి అంటే మీనన్ మనిషితో మన కుటుంబంలోని మనిషి, అది కూడా పిన్ని ఇలా చేతులు కలిపిందని తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది ధాత్రి, అక్కకి నాన్నకి తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు అని కేదార్ అంటే అదంతా జరగకూడదు, అసలు ఇదంతా నిజం కాదని మనకు తెలియాలి, నేను కూడా అదే జరగాలని కోరుకుంటున్నాను అని ధాత్రి చెప్తోంది.
అప్పుడే ఫ్రెండ్స్ రావటంతో అమ్మి నిషి నా ఫ్రెండ్స్ వచ్చారు నేను రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకువస్తానని వైజయంతి పరుగులు పెడుతూ కార్ దగ్గరికి వచ్చి చూడు ఈ ఇంట్లో ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు మీరేం మాట్లాడినా వాళ్ళకి దొరికిపోయే అవకాశం ఉంది డౌట్ వస్తుంది వాళ్ళు ఏదైనా ప్రశ్నలు వేస్తే నేను మాత్రమే సమాధానం చెప్తాను మీరు సైలెంట్గా ఉండండి నా పని పూర్తి కావాలి అని వైజయంతి చెప్పటంతో అలాగే వైజయంతి అని వాళ్ళు చెప్తారు అమ్మి నిషి నీ ఫ్రెండ్స్ కూడా వచ్చినట్లున్నారు వెళ్ళి తీసుకురాపో అని వైజయంతి అంటుంది అన్నట్లు ధాత్రి ఆ లడ్డూల్లో వజ్రాలు ఉన్నాయో లేదో కనిపెట్టడం ఎలా అని కేదార్ అంటే అందుకు ఒక ప్లాన్ ఉంది కేదార్ అని ధాత్రి అంటుంది నిషి బయటికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే ధాత్రి కేదార్ గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటారు అప్పుడే ఇంకొక కారులో దిగి లోపలికి వస్తూ ఉంటారు కేదార్ చూస్తున్నావా వాళ్ళిద్దరూ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లేడీ కానిస్టేబుల్స్ వీళ్ళు వాళ్ళలో కలిసిపోతారు ఇప్పుడు లడ్డూల బాక్స్ని వాళ్ళు కూడా తీసుకుంటారు అప్పుడు వాళ్ళ చేతిలోకి రాగానే అందులో డైమండ్స్ ఉన్నాయో లేదో వాళ్ళు చెక్ చేసి మనకు చెప్పేస్తారని ధాత్రి అంటే కానీ వీళ్ళు కొత్త వాళ్ళు కదా పిన్ని కనిపెట్టేస్తే అని కేదార్ అంటే నిషి ఫ్రెండ్స్ అని చెప్పి ఆ లడ్డూల బాక్సు ఈ లేడీ కానిస్టేబుల్ల చేతికి వచ్చే వరకు ఏదో ఒకటి చేసి నేను మేనేజ్ చేస్తాను కేదార్ అని ధాత్రి అంటుంది ఆ ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ లోపలికి వస్తూ ఉంటే మీరెవరు అని నిషి అంటుంది మేము వైజయంతి ఫ్రెండ్స్ అని వాళ్ళు చెప్పటంతో ఓ అవునా రెండి లోపలికి వేరుగా వస్తే ఇంకా వేరే వాళ్ళేమో అనుకున్నానని నిషి అంటుంది అత్తయ్య గారు నా ఫ్రెండ్స్ వచ్చారు ఇప్పుడే వస్తానని నిషి లోపలికి వెళ్ళగానే ఆ ఇద్దరు కొత్త వ్యక్తుల్ని చూసిన వైజయంతి ఎవరు మీరు అని ప్రశ్నిస్తూ ఉంటే నిష్క ఫ్రెండ్స్ అని వాళ్ళు చెప్తారు ఓ అవునా కొత్తగా కనిపించేసరికి గుర్తుపట్టలేకపోయాను ఎప్పుడూ చూడలేదు కదా ఏమి అనుకోకండి కూర్చోండి అని వైజయంతి అంటుంది అబ్బబ్బబ్బా ధాత్రి ఏం ప్లాన్ చేశావు అసలు పెన్నికి డౌట్ వచ్చే ఛాన్సే లేదు సూపర్ ధాత్రి అని కేదార్ అంటే అత్తయ్య గారు తను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతోందన్న డౌట్ రాకుండా మొత్తం జరిపిస్తే చాలు అని ధాత్రి అంటోంది అమ్మి శ్రీవల్లి ఎంతసేపు వెళ్ళి కూల్ డ్రింకులు ఇవ్వుపో అని వైజయంతి శ్రీవల్లిని పంపిస్తుంది అత్తయ్య గారు ఉన్నట్లుండి ఈ కిట్టి పార్టీ ఎందుకు పెట్టినట్లు అని నిషి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే ఇప్పుడు ఆ కౌశికి జగదాత్రిపై మనం కసి తీర్చుకోవటానికి ప్రతీకారం తీర్చుకోవటానికి అని వైజయంతి అంటుంది కిట్టి పార్టీతో ఎలా ప్రతీకారం తీర్చుకుంటాం అని నిషి అడగటంతో వైజయంతి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది అబ్బబ్బబ్బబ్బా సూపర్ అత్తయ్య గారు మీరు ఈ దెబ్బతో ఇద్దరికి దిమ్మ తిరిగిపోతుంది వాళ్ళు చూడు ఎలా దళతించుకుంటారో అని నిషి వైజయంతి చాలా సంతోషంగా ఏదో ఒక ప్లాన్ అమలు చేయాలని అనుకుంటూ ఉంటారు సరే అత్తయ్య గారు అమలు చేసేద్దాం అని నిషి అంటుంది నిషి పక్కకు వెళ్ళగానే ఈ ప్లాన్ వెనుక ఇంకొక ప్లాన్ ఉందని నీకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అయినా నేను మీనంతో చేతులు కలపటానికి నా కొడుకు కోడలికి ఈ ఇంట్లో గౌరవం దక్కి ఉంటే నేను కలిపి ఉండేదాన్నే కాదు ఒక రకంగా కౌశిక్ కూడా ఇందుకు కారణం అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది సరే నాకు పని ఉంది నేను బయటికి వెళ్ళొస్తానని కౌశిక్ చెప్తుంటే అది కాదు వదిన మీరు కూడా ఇంట్లో ఉండాలి మేము కిట్టి పార్టీ జరుపుకుంటుంటే మీరు లేకపోతే ఎలా మనం అందరం కలిసి గేమ్స్ ఆడుకోవాలి అని నిషి వైజయంతి చెప్తారు గేమ్సా అని కౌశికి అంటుంది అవునమ్మి జగదాత్రి నువ్వు కూడా వచ్చి ఆడాలి అని వైజయంతి అంటే అవునని నిషి అంటుంది మేము వద్దని రాత్రి అంటుంది ఏంటి పిలిస్తే రామని చెప్తున్నారని వైజయంతి నిషి అంటే పిలిస్తే రారు పిలవకపోతేనేమో పిలవలేదంటారు పిలుస్తున్నారు కదా ఆడొచ్చు కదా అని యువరాజ్ అంటాడు సరేనని కౌశికి తాతి అంటారు రండి లాన్లోకి వెళ్ళి ఆ గేమ్స్ ఆడుకుందాం అని వైజయంతి అందరినీ లాన్లోకి తీసుకువెళ్తూ ఉంటుంది నన్ను వదిన్ని గేమ్స్ ఆడమని వీళ్ళెందుకు పిలుస్తున్నారు అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది